ఏముంది వ్యాపారస్తులకు పెద్ద దెబ్బ ఇది. పొద్దున్న గ్యాస్ లేదు, మా వ్యాపారం మొత్తం ఆగిపోయింది. గ్యాస్ కొరత చాలా ఉంది. హోటల్ మూసుకునే పరిస్థితి వస్తుంది. ఇంత ఎండకి అందుకేమో ఏం చేసేది లేదు. ఒక పొయ్యిలు పెట్టుకొని చేసుకోవటం ఇంకా. కర్రలు పొయ్యిలే దిక్కు ఇంకా. ఏముంది గ్యాసులు కావాలి మాకు ఫస్ట్. డైలీ 2 గ్యాసులు లేదు, ఒక గ్యాస్ అన్నా కావాలి కంపల్సరీ. ఏం లేదు సార్, ఇవాళతో గ్యాస్ అయిపోతుంది. చూడండి, ఈరోజు మొత్తం అయిపోతుంది. రేపు నుంచి గ్యాస్ లేదు. ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చుంటాం మేము. ఇక కొట్టు పని చేసడమే. రేపు నుంచి కొట్టు బందే. ఏం లేవన్నా దొరుకుతలేదు. సిలిండర్ ఎక్కడ దొరుకుతున్నాయి? 3 బుక్ చేస్తే మళ్ళీ వారం పడుతుంది, 8 రోజులు పడుతుంది రావడానికి. 3000 అయింది ఇప్పుడు. ఇంతకుముందు 1500 ఉండే. ఇప్పుడు ఏం చేస్తాం? బంద్ చేసుకో. ఊరికి వాళ్ళు ఏం చేస్తారా? అంతా బంద్ చేసుకోండి. వారం 10 రోజులు పడుతుంది రావడానికి. స్టాక్ లేదని చెప్తున్నారు అడిగితే ఫోన్ చేస్తే. బుక్ చేసిన కంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాకపోవచ్చు. రావట్లేదు కూడా గ్యాసులు. అన్ని బ్లాక్లో కొందామన్నా కూడా బ్లాక్లో కూడా దొరకట్లేదు గ్యాసులు. చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ఇప్పుడు మానవులు ఎట్లా బతకాలి? టిఫిన్ చేద్దామన్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు టిఫిన్ చేయడానికి వస్తారు, వాళ్ళకు కూడా అందించలేకపోతున్నాం. ఇంట్లో కూడా కనీసం వండుకోవడానికి కూడా ఉండట్లేదు. ఇక బొగ్గుల పొయ్యిల మీద చేస్తున్నాం అంతేనండి. ఇక వ్యాపారం ఏమన్నా బంద్ చేయాలండి, ఇంకా బంద్ చేసుకోవడమే. ఇంకేం లేదు. గ్యాస్ లేకపోతే ఇంకా వ్యాపారం బందే. దొరికితే పెడతాం సార్, లేకపోతే మనం బంద్ చేయాల్సిందే, తప్పదు. నలుగురితో పాటే ఇంకా. దానికి తోడు ఏంటంటే అడిగే కొద్ది రేట్ ఎక్కువైపోతుంది సిలిండర్. మనం ఎవరైనా అడిగామనుకో దానికంటే ఇంకా రేట్ ఎక్కువైపోతుంది. బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా కంటిన్యూ చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇంకో 2-3 రోజులకి ఏ విషయం ఇంకా తెలిపోయింది కదా. గ్యాస్ అందినా అందకపోయినా అందితే పెడతాం, లేకపోతే ఆపేస్తామండి.